చదివి కొన్ని మాటలు మనం విందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1, 5 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధికి చేరువచ్చాము. మీరు మాతో మాట్లాడండి. మాకు ఏది అవసరమో అది నేర్పించండి. మనుషుని నేర్పును, జ్ఞానాన్ని, నోటి మాటలను, చాతుర్యాన్ని తీసివేయండి. నీ ఆత్మ ఆధీనములో మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదిలో దేవుని ఆత్మ చేసిన కార్యం. ఈరోజు మన పాఠం ఏంటంటే ఆదిలో దేవుని ఆత్మ చేసిన కార్యం. అలాగే ఈ సంవత్సరపు ప్రారంభంలో దేవుని ఆత్మ మన జీవితాల్లో చేసే కార్యం. ఈ మొదటి 5 వచనాల్లో దేవుని ఆత్మ చేసిన కార్యాలు 3 ఉన్నాయి. మొదటి 5 వచనాల్లో ఒకటి, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను కదా. ఇది సృష్టిని చేసింది దేవుని ఆత్మ. సృష్టిని చేసింది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఏం చేసింది? ఎలాంటి దాన్ని ఎలా చేసింది? అది మనం నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితిని ఎలా మార్చింది దేవుని ఆత్మ? మరలా అందరూ మనసు ఇక్కడ పెట్టండి. దేవుని ఆత్మ ఎలాంటి పరిస్థితిని ఎలా మార్చింది అంటే, నిరాకారంగా ఉన్నదానికి ఆకారం ఇచ్చింది. రాసుకోండి కావాలంటే. నిరాకారంగా ఉన్నదానికి ఆకారం. నిరాకారము, ఆకారము. ఆకారం లేని దానికి ఏమిచ్చింది? ఆకారం ఇచ్చింది. 2, శూన్యముగా ఉన్నదాన్ని నింపింది. శూన్యం అంటే ఏంటి? ఖాళీ, ఎంటీ. శూన్యముగా ఉన్న దానిని నింపింది. ఏమిటది? దేవుని ఆత్మ. 3, చీకటిగా ఉన్న దానిని వెలుగుగా మార్చింది. 3 మాటలు. దేవుని ఆత్మ కార్యం. దేవుని ఆత్మ కార్యం 1, నిరాకారముగా ఉన్నదానికి ఆకారం ఇచ్చింది. 2, శూన్యమును నింపినది. శూన్యంగా ఉంది. ఆ శూన్యంలో ఏమేమి పెట్టాలో పెట్టాడు ఆయన, వాటితో నింపాడు. 3వది, చీకటిని వెలుగుగా మార్చింది. ఈ 3 కూడా మన జీవితాల్లో దేవుడు చేయగలడు. మన నిరాకారమైన పరిస్థితిని ఆకారంగా మార్చగలడు. అంటే చిందరవందరగా ఉన్నదాన్ని ఒక ఆకారాన్ని తీసుకొని రాగలడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు కట్టే ముందు ట్రాక్టర్ రోడ్డు పట్టుకొచ్చి ఇటుకలు గుట్ట కింద పడేసిపోతాడు. తాపీ మేస్త్రి గారు ఏం చేస్తాడు దాన్ని? అంటే ఆకారం లేదో గుట్టది, కానీ దానికి ఏం తీసుకొచ్చాడు? ఒక ఆకారాన్ని తీసుకొచ్చాడు. అంటే నిరాకారంగా ఉన్నదాన్ని ఆకారాన్ని ఇస్తాడు. కుమ్మరి ఉన్నాడు, మట్టి, దానికి ఆకారం లేదు. ఏం చేశాడు కుమ్మరివారు? కుమ్మరివారు ఏం చేశారు? ఆ సారి మీద పెట్టి పిసికి దానికి ఒక ఆకారాన్ని తీసుకొచ్చారు. మన ప్రభువు చిందరవందర మన జీవితాలకి, గందరగోళంగా ఉన్న మన జీవితాలకి ఒక ఆకారాన్ని ఆయన ఇవ్వగలడు. దేవుని ఆత్మ చేసే పని అదే. దేవుని ఆత్మ చాలా విలువైంది. దేవునికి ఆత్మకి మరొక పేరు దయగల ఆత్మ అంట. ఏమండి? ఏ ఆత్మ? దేవుని ఆత్మ. 143వ కీర్తన 10వ చరణం చూడండి. 143:10. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. దేవుని ఆత్మ ఎటువంటిదటండి? దయగల ఆత్మ. దేవుని ఆత్మ ఏంటి? దయ. ఆకారం లేని దానికి ఆకారం ఇచ్చినటువంటి దయ. శూన్యముగా ఉన్నదాన్ని నింపినటువంటి దయ. చీకటిగా ఉన్నదాన్ని వెలుగుగా మార్చిన దయ. అంటే తన దయ చేతనే చీకటిని వెలుగుగా మార్చాడు, శూన్యాన్ని నింపాడు, నిరాకారాన్ని ఆకారంగా
మార్చాడు. కాబట్టి ఆయన దయగల ఆత్మ. ఆయనది ఆత్మ దయగల ఆత్మ. కాబట్టి ఆ దయగల ఆత్మ చేసినటువంటి పనులను మనం చూస్తే, ఒకటి నిరాకారముగా ఉన్నదానికి ఏమిచ్చాడు? ఆకారం ఇచ్చాడు. ఇప్పుడు మనం తల్లి గర్భంలో ఉంటాం. తల్లి గర్భంలో మన ఆకారం ఏంటి? 33వ అధ్యాయము యోబు గ్రంథం, 33వ అధ్యాయం యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఎవరు సృజించారు మనల్ని? అమ్మ, నాన్న. మొన్న వాల్ పోస్టర్ చూశాను నేను. మానవ శరీరం అమ్మ ఇచ్చిందా? క్రిస్టియన్ మీటింగ్స్ వెళ్ళండి, ఆ క్యాప్షన్ అలాగ ఉంది. మానవ శరీరం అమ్మ ఇచ్చిందా? అమ్మ ఇవ్వలేదు, బాబు ఇవ్వలేదు. అమ్మనే బాబుని దేవుడు ఎలా వాడుకున్నాడు? ఇన్స్ట్రుమెంట్స్గా వాడుకున్నాడు, అంతే, పరికరాలుగా వాడుకున్నాడు. ఇచ్చింది ఎవరు? దేవుని ఆత్మ నన్ను సృజించెను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ ఆకారం లేని ఒక చిన్న కణం, ఆకారం లేదు దానికి, ఒక చిన్న కణం. ఆ కణం పెరుగుతూ పెరుగుతూ దాంట్లో ఎముకలు వచ్చినాయి, దాంట్లో మూలుగలు వచ్చినాయి, నరాలు వచ్చినాయి, కళ్ళు వచ్చినాయి, కాళ్ళు వచ్చినాయి, గుండె వచ్చింది. ఏమండి, రకరకాల అవయవాలన్నీ దేవుడు నిర్మించాడు. ఇప్పుడు చెప్పండి, ఒక ఆకారము లేనటువంటి పరిస్థితి నుంచి ప్రభు మనల్ని ఒక ఆకారాన్ని తీసుకొచ్చాడు. ఇవాళ నీ అందాన్ని చూసి నువ్వు అద్దం ముందు మురిచిపోతున్నావు చూసావా? అదంతా కూడా ఆయన ఇచ్చిన ఆకారమే. అంతకుముందు మనకేం లేదు. దేవుని ఆత్మ కదా ఇదంతా ఏం చేసింది? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నన్ను, అందరూ గుర్తుపెట్టుకోండి, మనము ఈ రోజున ఎలా ఉన్నామంటే దేవుని ఆత్మ మనల్ని సృజించింది. 31వ అధ్యాయం యోబు గ్రంథమే, 15వ వచనం. గర్భములో నన్ను ఆగండి, గర్భములో నన్ను పుట్టించినవాడు అన్నాడు. అంటే గర్భములో మనం పుట్టామంట. గర్భంలో పుట్టడం ఏంటి అంటే కొన్ని వందల వేల కోట్ల కణాలులో ఒక కణం పుట్టింది. కొన్ని వందల వేల కోట్ల కణాలలో ఒక కణం నువ్వు. మిగిలిన కణాలన్నిటికీ జీవం లేదు, మిగిలిన కణాలన్నీ చనిపోయాయి, నువ్వు మాత్రమే బ్రతికావు. కాబట్టి నీ జీవితం ఎంత విలువైందో జ్ఞాపకం చేసుకో. తర్వాత వచనం చెప్తున్నాడు, గర్భములో మమ్మను రూపించినవాడు, పుట్టించినవాడు. 10వ అధ్యాయానికి రండి, యోబు గ్రంథమే 10వ అధ్యాయం. పుట్టించినవాడు, రూపించినవాడు అన్నాడు. 9వ వచనం, 8 కూడా, 8. నీ హస్తములు ఏం చేశాయి? నీ హస్తములు నాకు. ఇప్పుడు చూడండి, మన అవయవాలు ఏదైనా దెబ్బతిందనుకోండి, ఎంత బాధపడిపోతున్నాం. దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన మనకిచ్చిన అవయవాలు ఎంత గొప్పవి. మనము కృత్రిమంగా దాన్ని మనం తయారు చేసుకోలేం. దేవుడిచ్చినటువంటి అవయవం ఎంత గొప్పది. ఆయన దాన్ని నిర్మించకపోతే మన బ్రతుకు ఎలాగుండేది. కాబట్టి చెప్తున్నాడు అక్కడ, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. అంటే దాని అర్థం ఏంటి? రూపించిన వాడు ఆయనే, రమ్మని పిలిచేవాడు ఆయనే, మర్చిపోకండి. నిన్ను కొంతకాలం ఎక్కడ తన పని చేయడానికి పంపించాడు. అది కుటుంబ యాజకత్వమా, సంఘ యాజకత్వమా, సమాజంలో పనా, ఏదో ఒక పని కొరకు దేవుడు నన్ను పంపించాడు. షేక్స్పియర్ అంటాడు, వీఆర్ ఆల్ యాక్టర్స్ ఆన్ ద స్టేజ్. యాక్టర్స్ అందరూ కూడా స్టేజ్ వెనకాల ఉంటారు. స్టేజ్ మీదకి తన పాత్ర వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చి పాత్ర అయిపోగానే మళ్ళీ స్టేజ్ మీద ఉంటానంటే కుదరదు. ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి. కాబట్టి అలాగే నా పాత్ర ముగిసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే తీసేస్తాడు. కాబట్టి నేను అంటాను, నా పాత్ర ఎప్పుడు ముగుస్తుందో నాకు తెలియదు, నీ పాత్ర ఎప్పుడు ముగుస్తుందో నీకు తెలియదు. మనం కేవలం
స్టేజ్ మీద ఉన్నాం ఇప్పుడు. అర్థమవుతుందా? మనం కేవలం ఎక్కడున్నాం? ఒక స్టేజ్ మీద ఉన్నాం. ఈ నాటకం అయిపోయిన తర్వాత, అంటే నీ పాత్ర అయిపోయిన తర్వాత, నాటకం కాదు మొత్తం, నాటకం చాలా కాలం అవుతుందండి నాటకం అవ్వడానికి. ఈ పాత్ర ముగిసిన తర్వాత నువ్వు దిగెళ్ళిపోవాలి. నేను దిగనంటే కుదరదు. మా చిన్నప్పుడు ఒకడు పూలగంప పాఠం చెప్తే వచ్చాడు. పూలగంప కథ చెప్పేవారు. ఇంతకీ మాణిక్యమ్మకి మా దగ్గరోడు. ఇంతకనంట పిల్లంకి చచ్చిపోతా అన్నాడంట. మాణిక్యమ్మ నువ్వన్నారా నాతోటి అన్నాడంట. నేను ఎందుకు అతను అవతలకి పోందంట. ఆ డైలాగ్ చెప్పాడు అప్పుడు ఆ రోజుని. అంటే నీ టైం అయిపోయింది, నువ్వు పో, నేనెందుకు వస్తాను అంటే భార్య భర్తతో రాదు, భర్త భార్యతోటి రాడు. మొన్న 1వ తారీఖున ఒక ఇద్దరు భార్య భర్తలు తణుకు వై జంక్షన్ దగ్గర ప్రయాణం చేస్తున్నారు. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏం జరిగిందంటే భార్య కింద పడింది, మెదడు చిదిగిపోయింది, వెంటనే చనిపోయింది స్పాట్లో. ఆమె పాత్ర అక్కడితో అయిపోయింది. పాపం ఆ రక్తంతో, ఆ కారుతున్నటువంటి ఆ రక్తంతో ఫోన్ చేస్తున్నాడు. ఇక్కడ యాక్సిడెంట్ అయింది అని ఫోన్ చేస్తున్నాడు. స్పందించిన వాళ్ళు స్పందిస్తారు, స్పందించిన వారు స్పందించరు. దయచేసి వినండి, మన పాత్ర ముగిసిపోయే లోపల మనల్ని ఈ పాత్రలో ప్రవేశపెట్టిన ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది కావాల్సింది. నన్ను నిర్మించిన వాడు ఆయన, ఈ పాత్రకు కారణం ఆయన, ఈ స్టేజ్ మీద నేను ఉండడానికి కారణం ఆయన, ఈ ఇంట్లో నేను ఉండడానికి కారణం, ఈ సంఘంలో నేను ఉండడానికి కారణం ఆయన అని చెప్పి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మనకు రూపు లేని మనకి దేవుడు ఏం చేశాడు? ఎలా ఇచ్చాడంట? 10వ వచనం, 10 ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నర్మలతోనూ నన్ను సంధించితివి, జీవమనుగ్రహించి నా ఎడల కృప చూపించి నీ సంరక్షణ చేత నా ఆత్మను. చూసారా? ఎముకలు, మూలుగా, నరము, ఏమంటే ఇవన్నీ చెప్పాడండి. ఇవన్నీ ఇచ్చి చర్మం ఇవ్వకపోతే ఇవన్నిటికీ సంరక్షణ లేదు. కాబట్టి దేవుని యొక్క కృప ఎంతగా ఉంది అంటే, ఒక ఆకారము లేని ఒక చిన్న కణానికి దేవుడు ఏం చేశాడు? ఆకారం ఇచ్చాడు. కాబట్టి ఆ ఆకారమే నువ్వు, ఆ ఆకారమే నేను. ఎవరన్నం వాళ్ళదే. కొత్తగా అన్నం తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ఏం చేయకండి, ఉన్న మోకం పుచ్చిపోద్ది. నిజమే, కొండ నాలుగు ముందే ఎత్తానంట, ఉన్న నాలుగు ఊడిపోద్దంట. ఇటువంటి పనులు ఏం చేయకండి. దేవుడు ఎవరికి ఇచ్చే అందం వాళ్ళకి ఇస్తాడు. ఏమంటే బైబిల్లో ఏముందంటే, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అది కరెక్టే. నాన్నగారు మాటికో మాట చెప్పేవారు, కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకోనగలడు. మనం ఎక్కడ మార్చుకుంటామంటే మన వల్ల దేవుడు నిర్ణయించాడు. అయితే నేనంటాను, పైనుండే రూపాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయకండి, అంతరంగాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకనే యోవేలు గ్రంథంలో అంటాడు, మీ వస్త్రాలను కాక మీ హృదయాలు చింపుకోండి అంటాడు. ఏం చింపుకోండి? మీ వస్త్రాలు కాదు, మీ హృదయాలు చింపుకోండి, ప్రభు దగ్గరికి రండి. కాబట్టి దేవుని ఆత్మ ఆకారం లేని దానికి ఏమిచ్చింది? ఆకారం ఇచ్చింది. నేనంటాను, ఈ రోజున నేను ఈ ఆకారంలో ఉన్నానంటే అది దేవుని ఆత్మ నా ఎడల చూపించిన దయ. నీవు నీ ఆకారంలో నీవు ఉన్నావంటే దేవుని ఆత్మ నీ ఎడల చూపించిన దయ. ఎవరినే ఊరకని ఈ లోకానికి పంపించలేదు. కాబట్టి దేవుని ఆత్మ మనలను రూపించేది. ఏమండి, ఎలా రూపించాలో కూడా ఆయన ఒక ప్లాన్ ఉంది ఆయనకి. అందుకని భక్తుడు ఎందుకు రూపించాలో కూడా ఆయనకి ప్లాన్ ఉంది. ఇప్పుడు కుమ్మరి ఆయన ఉన్నారు, ఆయన ఒక పాత్ర చేశాడు. అది ఎందుకో ఆ ప్లాను తెలియకుండానే పాత్ర చేస్తాడా? ఇది పయ్యాసరమంత అంటాడు, ఇది కూర దాకా అంటాడు, ఇది కూర సట్టి అంటాడు, లేకపోతే అన్నం కొండ అంటాడు, అవునా కదా, కూజ అంటాడు. దీన్ని వెనక ఆ పాత్రకు ఒక పని ఉంటుంది. అలాగే ఇర్మియా గ్రంథంలో భక్తుడితో దేవుడు ఏమన్నాడంటే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని
నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను. ఇక్కడ 3 సంగతులు చెప్పాడు. ఎరిగి తిని, ప్రతిష్ఠించి తిని, నియమించి తిని. ఎరిగి తిని, ప్రతిష్ఠించి తిని, నియమించి తిని అంటే దేవుడు నిన్ను ఎందుకు చేస్తున్నాడో ఎరిగి చేశాడు. నీకొక పని ఇచ్చాడు, ఆ పని కొరకు నిన్ను నియమించాడు. కాబట్టి ఇక్కడ ఇర్మియాతో చెప్తున్నాడు, గర్భంలో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. అంటే నిన్ను ఎరిగాను అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ వినండి. ఇప్పుడు కొమ్మరవాణి చేతిలో మట్టి ఉంది. గర్భంలో నిన్ను రూపింపక మునిపే ఎరిగానంటే దానికి అర్థం చెప్తున్నాను, జాగ్రత్తగా అలా. కొమ్మరవాణి చేతిలో మట్టి ఉంది. కొమ్మరవాణి చేతిలో మట్టి ఉంది, కానీ కొమ్మరవాణి మనసులో ఒక ఇమేజ్ ఉంది. అవునా? కొమ్మరవాణి చేతిలో మట్టి ఉంది, కానీ కొమ్మరవాణి మనసులో ఒక రూపం ఉంది. ఏ రూపంలో దాన్ని చేయాలనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ప్రకారంగా దాన్ని చేస్తాడు. అంతేగాని దాని మీద ఏది ఎడితే అది వచ్చేసేలా చేయడు కదా. అబద్ధం చెప్పాడు ఎవరో, అహరోను. ఏమన్నాడు తెలుసా? నేను ఈ బంగారం అంతా అగ్నిలో వేసాను, దూడ అయిపోయింది అన్నాడు. అయిందా? అబద్ధం కదా అది. భయంకరమైన రాంగ్ బ్లండర్ మిస్టేక్. అక్కడ అతడు పోగరుతో రూపం ఏర్పాటు చేశాడని చెప్పి 32 అధ్యాయులు ఖచ్చితంగా ఉంటే మోసే వచ్చి అడిగినప్పుడు అంటాడు, నేను అగ్నిలో వేసాను రూపం వచ్చేసింది అన్నాడు. అగ్నిలో ఎత్తే రూపం వచ్చేద్దా? నీ మనసులో ఒకటి ఉంది, నీ మనసులో ఉన్న దాని ప్రకారంగా నువ్వు పనిచేస్తావు. కాబట్టి గర్భములో నిన్ను రూపింపబడి మునిపే నిన్ను ఎరిగితని అంటే నీకు ఎంత ముక్కు ఉండాలి, ఎంత కాళ్ళు ఉండాలి, ఎంత చేతులు ఉండాలి, నీకు ఎంత జ్ఞానం ఇవ్వాలి, నీకు ఎంత పరిజ్ఞానం ఇవ్వాలి, నువ్వు ఎంత దూరం పరిగెట్టాలి, ఎంత శక్తిని ఇవ్వాలి, అన్నీ ఆయనే ఒక ప్రణాళిక ప్రకారంగా నేను తయారు చేస్తాడు. అందుకనే నిన్ను గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని అంటే దాని అర్థం ఏంటి? రూపింపక మునిపే అంటే శూన్యం. రూపింపక మునుపు అంటే శూన్యం. శూన్యంలోనే దేవుడు నిన్ను చూచాడు, నీకు ఒక ప్లాన్ వేశాడు, నీకు ఒక ఆకారాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? దేవుని ఆత్మ ఏం చేస్తుంది? ఒక మాట చదువుతారా? యోబు గ్రంథం 38 14 వెరీ గుడ్. అంతే. ముద్ర వలన ఏమండి ముద్ర వలన మట్టికి రూపం. వింటున్నారా? ఇది మీకు అందరికీ ఇటుకలు చేయడం తెలుసా? ఇటుకలు చేయడం చాలామంది చూసి ఉంటారు. ఇటుకలకు ముద్ర ఒకటి ఉంటుంది. అంతకుముందు మట్టి ముద్దకే రూపం లేదు, కానీ ఆ ముద్రలోకి వెళ్ళిన తర్వాత దానికి ఏమొచ్చింది? అందుకని ఇక్కడ అంటున్నాడు, ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు. కాబట్టి ఇప్పుడు ఇంతకీ దేవుని చేతిలోకి వెళ్ళేదాకా మట్టికి రూపం లేదు. దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత నీకు నాకు రూపము వచ్చింది. అది ముద్ర. ముద్ర అంటే దాని అర్థం ఏంటి? బ్లూ ప్రింట్. అర్థమవుతుందా? ముద్ర అంటే ఏంటి? బ్లూ ప్రింట్. అదే ఇర్మియాతోటి 1:4లో చెప్పాడు, గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. పెద్ద ఇటుగ్గా చేయాలా, చిన్న ఇటుగ్గా చేయాలా, తారసిటిగ్గా చేయాలా, ప్రమిదిగా చేయాలా, డ్యూటీగా చేయాలా, ఎలా చేయాలనేది ఆయన చేతిలో ఉంటుంది. ముద్రది. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. కొమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని మరి ఒక కుండ తనకు యుక్తమైనట్టుగా. అమ్మాయ్యా, దేవుడు మనకి ఈ ఆకారం ఇచ్చాడంటే ఆ ఆకారం వెనక ఏదో ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మనకు ఒక ఆకారం ఇచ్చాడంటే ఆ ఆకారం వెనక ఏదో ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, కొమ్మరి చేతిలో ఉన్నటువంటి మట్టి విడిపోయింది, కానీ మరలా విడిపోయిన మట్టిని ఆయన తీసుకొని తనకు
యుక్తమైన రీతిగా కదండి. ఎలాగట? తనకు యుక్తమైనట్టుగా మరొక పాత్రని చేశాడు. కాబట్టి ఆకారము లేని దానికి ఆకారం ఇచ్చేది దేవుని ఆత్మ. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు నీకు నాకు ఆకారం లేదు. 2025 సంవత్సరం అంతా చంద్రవందరగా గందరగోళంగా ఉంది. ఇప్పుడు 26లో ఒక ఆకారం రావాలంటే ఎవరి చేతిలోకి రావాలి? దేవుని చేతిలోకి రావాలి. దేవుని చేతిలోకి వస్తే ఏం చేస్తాడు ఆయన? ఒక ఆకారాన్ని ఇస్తాడు. ఆకారాన్ని ఇస్తాడు. తర్వాత ఇది రోమాపత్రిక 9వ అధ్యాయం 20-21 వచనాలు. తొమ్మిది 20-21 వచనం. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఎలాగూ చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును ఘనత చేయుటకు మంటి మీద కుమ్మరవానికి రైట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నీకు ఒక ఆకారం రావాలంటే ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? కుమ్మరవాణి అధికారానికి ఒప్పుకోవాలి. రైట్. ఇప్పుడు చెప్పాలి. మొదటి మాట, మొదటి రెజల్యూషన్, మొదటి తీర్మానం ఏంటంటే, నాయనా గందరగోళంగా చిందరవందరగా ఉన్న నా జీవితాన్ని నీ అధికారానికి అప్పగించుకుంటున్నాను, నాకు ఒక ఆకారాన్ని అనుగ్రహించాను. ఇస్తాడెవడా? ఇస్తాడు. కుమ్మరవాణి చేతిలో మట్టి ముద్ద విడిపోయింది. విడిపోయిన ముద్దను మరలా ఏం చేశాడు? తనకు యుక్తమైనట్టుగా చేశాడు. కాబట్టి ఒకటి ఘనత కావచ్చు, ఒకటి ఘనహీనత కావచ్చు. ఎలాగైనా నీకు ఆకారాన్ని ఇవ్వాలంటే నీవు దేవుని చేతిలో పడాలి. కాబట్టి శూన్యముగా ఈ పరిస్థితి అంతా నిరాకారంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ దానికి ఒక ఆకారాన్ని ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, భూగోళం రౌండ్గా ఉందంటాడు ఒకడు, ఒకడేమంటాడంటే అలా కాదు భూగోళం బల్లపరుపుగా ఉందంటాడు ఒకడు. ఈ ఆకారాలన్నిటి వెనక ఎవరి ప్రణాళిక ఉంది? దేవుని ప్రణాళిక. సూర్యుడు అంతకంటే పెద్దవాడు అంటాడు, శుక్రుడు ఇంకా పెద్దవాడు అంటాడు. ఇవన్నిటి ఆకారాల వెనక దేవుని ప్రణాళిక. కాబట్టి నేను అంటాను, గందరగోళ పరిస్థితుల మధ్య ఏదో ఒక ఎటగొట్టలాగా ఉన్న మన జీవితాన్ని ఒక గోడగా కట్టాలన్నా, ఒక మట్టి ముద్దగా ఉన్న మనల్ని ఒక ఘటంగా తయారు చేయాలన్నా, ఒక పాత్రగా తయారు చేయాలన్నా మంటి కుమ్మరి వాణి అధికారానికి మనము ఒప్పుకోవాలి. రైట్. మొదటగా మనం ఏం చేద్దాం? ఇప్పుడు నాయనా నాకు ఒక ఆకారాన్ని దయచేయి. అందుకనే నా కుమారుడా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం చక్కని మాట 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనును, అప్పుడు ఆయన నీ త్రోవలను. అంతే. నీకు ఒక ఆకారం ఇవ్వాలంటే నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. కుమ్మరివాని అధికారానికి మట్టి ఒప్పుకోవాలి. ఆ ముద్ర ఏ ముద్రలో పెట్టి, ఆ ముద్ర బలలో పెట్టి మనకు ఒక ఆకారం ఇస్తాడో మనకి తెలియదు. మట్టికి ముద్ర, ఆ ముద్ర ఎలాగైతే రూపం ఇస్తుందో. కాబట్టి మన ప్రభు అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు మనకు ఒక ఆకారాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని ఆత్మ నిరాకారాన్ని ఆకారంగా మార్చేది. ఈ మొదటి ప్రభు దినంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన నిరాకారమైన బ్రతుకులకు ఒక ఆకారాన్ని ఇవ్వడానికి దేవుని ఆత్మ సిద్ధంగా ఉంది. దేవుని ఆత్మ నడిపింపుకు మనల్ని మనము అప్పగించుకోవాలంతే. రెండవది శూన్యముగా ఉన్న దానిని నింపేది. రెండవది ఏంటండి? శూన్యముగా ఉన్న దానిని నింపేది. శూన్యం అంటే ఏంటి? ఎంటీ. ఇప్పుడు ఒక పాత్ర తీసుకున్నాం, గ్లాస్ తీసుకున్నాం. గ్లాస్ ఎలా ఉంది? ఖాళీగా ఉంది. నువ్వు నీళ్ళతో నింపితే నీళ్ళు అవుద్ది, దేనితో నింపితే అది అవుద్ది. అంతేనా కదా? నీళ్ళ పాల నీ ఇష్టం.
పాత్ర ఖాళీగా ఉంది. అలాగే మన జీవితం కూడా ఖాళీగా ఉంది. కొంతమంది ఖాళీగా ఉన్నాం. ఏం చేస్తున్నావు అంటే ఖాళీగా ఉన్నాం. ఎస్, నువ్వు ఖాళీగా ఉన్నావు. ప్రభువుకు అప్పగించుకో, దేవుడు నిన్ను నింపుతాడు. మీకు ఒక సంగతి చెప్పనా? యేసు ప్రభు వారు కానా అనే ఊరికి వెళ్ళారు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. 2 3 తూములు పట్టు 6 రాతి బాన్లు ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఖాళీగా ఉన్నాయా, నింపేసి ఉన్నాయా? ప్రభు ఏమన్నాడు? ఎవడికి కూడా నింపాలని ఉద్దేశం లేదు, ప్రభువుకు మాత్రం తప్ప. ప్రభు ఏమన్నాడు? వాటిని నీళ్లతో నింపుడి అన్నాడు. కాబట్టి నేను అంటాను, ఖాళీగా ఉన్న శూన్యంగా ఉన్న పాత్రల్ని ప్రభు ఏం చేస్తాడు? నింపుతాడు. నువ్వేమో కేవలం నీళ్లతో నింపావు, దేవుడు దాన్ని ఏం చేశాడు? ద్రాక్షరసంగా మార్చాడు. నేను అంటాను, మంచినీళ్ళు ఇస్తే చాలురా బాబు అనుకున్నవాడికి ద్రాక్షరసం ఇచ్చినట్టుగా దేవుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా మన జీవితాలలో చేయగలుగుతాడు. కాబట్టి శూన్యముగా ఉన్న జీవితాలకి, మనకి నిరాకారంగా ఉన్న జీవితాలకేమో ఆకారాన్ని ఇచ్చాడు. శూన్యముగా ఉన్న జీవితాలను దేవుడు ఏం చేస్తాడు? నింపుతాడు. మన ప్రభువు నింపగలిగిన వాడు. మీకు ఒక వచన భాగాన్ని మీ జ్ఞాపకానికి తెస్తాను, చదవండి లేఖనాల్లో. ఆయన మనల్ని 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ముప్పై 24. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ. అంటే ఏంటి? దానికి బలం లేదు, శక్తి లేదు, ఇబ్బందికరంగా ఉంది, కృషించిపోయాడు. గోరుడు కండలేదు, పని చేసుకోలేకపోతున్నాడు, కృషించిపోయాడు. వాడికి అన్నం లేక కృషించిపోయాడు, అనారోగ్యంతో కృషించిపోయాడు, మనకున్నటువంటి భయంకరమైనటువంటి మానసిక వేదనతో కృషించిపోయాడు. ప్రభు అంటున్నాడు, కృషించిపోయిన వారిని నేను నింపుతాను. కృషించిపోయిన వారిని నేను నింపుతాను. సేద్యము చేయవారేమి, మందలతో తిరుగువాడేవారేమి, యోధా వారందరూ, పట్టణస్థులందరూ వారి దేశములో కాపురముందురు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కృషించిన వారిని అందరినీ నేను నింపుతాను అన్నారా? ప్రభు ఏం చేసేవాడు? నింపేవాడు. నువ్వు కృషించిపోయావా? నలిగిపోయావా? ఖాళీగా ఉన్నావా? ప్రభు నన్ను నింపడానికి సమర్థుడు. దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన నింపేవాడు అని వ్రాయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం, చూడండి. దిగినవాడు అంటే ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. మనందరినీ తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. దిగినవాడు మరలా ఆరోహణమై వెళ్ళి ఏం చేస్తున్నాడు? మనలందరినీ నింపుతున్నాడు. ఆత్మతో నింపాడు కదా, ఆహారంతో నింపుతున్నాడు, వస్త్రాలతో నింపుతున్నాడు, సత్యంతో నింపుతున్నాడు, వర్షంతో నింపుతున్నాడు, ఆహారం. ఇలాగున ఆయన దిగి వచ్చాడు, మరలా వెళ్ళాడు, అక్కడి నుంచి మనల్ని నింపుతున్నాడు. ఆయన సమస్తమును నింపేవాడు కదా. ఎలా నింపేవాడు? ఇది అపోస్తలుడైన పౌలు ఏథెన్సు పట్టణస్థులతో మాట్లాడుతూ 14వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. కదండి, హృదయాలు దేంతో నింపాడంట? సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. యేసు నన్ను రక్షించిన నాట నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది కదా. ఏం పొంగిందంట? సంతోషం. ప్రభు ఏమంటున్నాడు? ఆయన మీకు ఆకాశం నుండి వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు,
మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. కాబట్టి మన ప్రభు ఎటువంటి వాడు? అక్కడ రాయబడి చూడండి, ఉల్లాసముతో మీ హృదయములను నింపేవాడు. అంటే ఓన్లీ హృదయానికి ఉల్లాసం ఎప్పుడు? కృషించిపోయినప్పుడా? కడుపు నిండినప్పుడా? హృదయాన్ని సంతోషంగా ఎప్పుడు ఉంటుంది? ఆకలి తీరినప్పుడా? ఆకలి ఎత్తనప్పుడా? ఇందాకేమని రాయబడింది? కృషించిన వారిని నేను నింపుతానన్నాడు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో నేను వర్షం ఇస్తాను, ఫలవంతమైన ఋతువులు ఇస్తాను, ఆహారం ఇస్తాను. ఆ ఆహారాన్ని తిని మీరు మీ హృదయంలో ఎలా ఉంటారు? ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీకు ఆహారం ఇచ్చి, మంచి ఋతువులను ఇచ్చి, మంచి వర్షాన్ని ఇచ్చి, ఆ వర్షం ద్వారా, ఆ ఋతువుల ద్వారా నీకు పంటనిచ్చి, ఆ పంటని నువ్వు ఆహారం తినడం ద్వారా నీ హృదయానికి ఏమిస్తానన్నాడు? అంటే కృషించిన వారిని నింపుతున్నాడా లేదా? దేవుని గొప్ప, ఎంత గొప్పవాడంటే నిజమేనండి. మన అందరం అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు ఏంటంటే కడుపు నిండిపోయి తేనె పొట్టును తొక్కేసి స్థాయికి వచ్చేసారు చాలామంది. కడుపు నిండిన వాడు ఏం చేస్తాడంట? తేనె పొట్టును ఏం తొక్కేస్తాడంట. ఒక్కొక్కడు అన్నం పెట్టించుకుంటాడు. నాకు చిరాకు వచ్చేది దాన్ని చూసి. చెప్పనివ్వండి, ఇది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా, అది ఏ ఫంక్షన్ అవ్వనివ్వండి, అది పెళ్ళి అవ్వనివ్వండి, ఎక్కడైనా సరే మీకు కావలసినంత పెట్టించుకుని పక్కకు నెట్టేసావంటే కనుక నీ అంత దరిద్రుడు ఇంకొకడు లేడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే విన్నాను. ఎందుకో తెలుసా? ఆ అన్నం పండించడానికి రైతు ఎంత కష్టపడ్డాడు, దాని వెనక ఎంత కష్టం ఉంది. ఆ అన్నం, ఆ మెతుకులు లేక బాధపడేవాళ్ళు ఎంతమంది. కొంతమంది అన్నం వేయించుకుంటారు, ఇలా గెంటుతారు. కూర వేయించుకుంటారు, ఇలా గెంటుతారు. నీకు కావాల్సినంత వేయించుకోవచ్చుగా. లేకపోతే నాకు పడదండి, మానేయండి అని చెప్పండి. ఏం చేసుకుని వదిలేయడం ఎందుకు? దానికి దీన్ని వదిలిపెడితే ఇంకొకరు తృప్తి పొందుతాడు. వద్దన్నప్పుడు వద్దని చెప్పండి, అంతేకాని గెంటేయడం మాత్రం చేయకండి. గెంటేశారా దేవుడు రేపొద్దు నీకు అసలు అన్నం ఇవ్వడం, ముందే చెప్తున్నా. కొంతమంది అన్నాన్ని ఇలా దండం పెట్టుకుని తింటారండి. కొంతమంది చెప్పులు తీసేసి తింటారండి అన్నం. అంటే దాని అర్థం ఏంటంటే అన్నం దేవుడు అని కాదు, అన్నం పండించడానికి అంత కష్టపడ్డాడు రైతు అని అర్థం. ఆ అన్నం నీ ఇంటిలోకి రావడానికి, నీ నోట్లోకి రావడానికి నీ తండ్రి అంత కష్టపడ్డాడని అర్థం. నా తండ్రి ఎంత కష్టపడితే అన్నం వచ్చిందో అది అర్థం చేసుకోవాలా. ఈ రోజున అందరికీ కృషించిపోవడం కాదు, ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఇప్పుడు మామూలుగా ఏమంటే మీకు చిన్నపిల్లలకి, మా వయసు వాళ్ళకి తెలుసు, మా తర్వాత వాళ్ళకి తెలీదు. మాకు మీటింగ్కి వెళ్తే అరటిపండు 3 ముక్కలు కోసి పెట్టేవారు. అరటిపండుని 3 ముక్కలు కోసి పెట్టేవారు. ఒక మొక్క వచ్చేది, ఒకటి తోక మొక్క, ఒకటి నడుము మొక్క, ఒకటి తల మొక్కను. మధ్యలో ఉన్నవాడు అదృష్టవంతుడు. ఇప్పుడు మీకు అలా అరటిపండు ఇస్తే ఏం చేస్తున్నారు? తిన్నారా? తినరో అంటే దాని అర్థం ఏంటి? ఏమి నిండిపోయింది? జాగ్రత్త, వద్దంటే వద్దని చెప్పండి. అంతేగాని తినేసి పక్కన ఆడచేయకండి. ఎవరికైనా తినేవాడికైనా ఇవ్వండి. పోనీ కృషించిపోయిన వాడికి తెలుస్తుందండి అన్నం విలువ. నేను చెప్పేది అది. కృషించిపోయిన వాడిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నింపుతానంటున్నాడు. కృషించిపోయిన వాడిని, ఏమంటే ఆకలేసిన వాడు ఏం తిన్నా వాడికి అమృతంలో ఉండదే. కడుపు నిండిపోయినాడు వాడికి పంచభక్ష పరిమాణాలు పెట్టండి, ఏం బాగోలేదంటాడు. పెద్ద ఏదో 5 స్టార్ హోటల్లో తినేసినట్టు. దయచేసి ఎవరింటికన్నా వెళ్ళి భోజనం పెట్టినప్పుడు చాలా బాగుందనో మాట చెప్పండి, అంతే చాలు. అంతకంటే కానీ ఉప్పు ఎక్కువైపోయింది, కారం ఎక్కువైపోయింది అని అక్కడ అన్నారనుకోండి, పాపం చాలా బాధపడతారు. రెండోది, ఎక్కువగా పెట్టించుకుని పడేయకండి. ఇది నా మాట, నా రిక్వెస్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా విలువైందండి. మనకు ఒక సామెత ఉంది మన భారతదేశంలో, మన ప్రాంతంలో, 1,000,000 విద్యలు కూటి కోసం. ఎన్ని విద్యలు చేయి, అది అన్నం కోసమే కదా, దాన్ని పాడు చేయకండి. అందుకని కృషించిపోయాడు ఆ వ్యక్తి. ఎందుకంటే వాడికి అన్నం దొరకలేదు. మీకు ఒక సంగతి చెప్పనా? తండ్రికి ఏమర్థమైందంటే వీడికి పొట్టు కూడా దొరకలేదని అర్థమైంది. అవునా కదా? వీడికి ఏం దొరకలేదు, వీడికి పొట్టు కూడా దొరకలేదు. వీడి ముఖం చూస్తే అర్థమవుతుంది, వీడి వాలకం చూస్తే అర్థమవుతుంది, వీడి కృషించిపోయిన విధానం చూస్తే అర్థమవుతుంది అన్నాడు. కొబ్బరిని తోడను వధించండి అన్నాడు. అన్నాడా లేదా? అంటే దాని అర్థం ఏంటి? వాడిని నింపడానికి, అర్థమవుతుందా? వాడిని ఎక్కడైతే కృషించిపోయాడో ఆ కృషించిపోయిన స్థానాన్ని మరలా తిరిగి నింపడానికి తండ్రి
ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. నువ్వు ఒక మాట చెప్పనా, నువ్వు కృషించిపోయావు కాబట్టి తండ్రి దగ్గరికి రా, నింపుతాడు అంతే, ఇంకా అంతకన్నా చేసేదేం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, శూన్యాన్ని, ఏమీ లేదు, శూన్యాన్ని ఏం చేశాడు ఆయన? ఇందాక నిరాకారాన్ని ఆకారం ఇచ్చాడు అన్నాడు. శూన్యాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? 6 రాతి పనులను ఏం చేశాడు? నింపాడు. కృషించిపోయిన వారిని ఏం చేస్తున్నాడు? నింపుతున్నాడు. వర్షం లేనప్పుడు ఏం చేస్తున్నాడు? వర్షం ఇస్తున్నాడు. అన్నం లేని వాడికి అన్నం ఇస్తున్నాడు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మనల్ని నింపేవాడు. రోమాపత్రిక 15:13 చూడండి. 13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ కలవరగినట్టుకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును విశ్వాసం ద్వారా నింపుతాడంట కదండి. దేవుడు మనల్ని నింపాలంటే మనకేముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. ప్రభువా నీవు నన్ను నింపగలవు, నేను ఖాళీగా ఉన్నాను, నీవు నన్ను నింపగలవు. విశ్వాసము ద్వారా మిమ్మల్ని సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. ఏముండాలి మనకి? ఇప్పుడు చెప్పాలి, నువ్వు నింపబడాలంటే నీకు నాకు ఉండాల్సిందేంటి? విశ్వాసం. చిన్న కుమారుడికి ఒక విశ్వాసం ఉంది, ఏంటి? నేను మా నాన్న దగ్గరికి వెళ్తే నాకు అన్నం దొరుకుద్దనే విశ్వాసం. నేనంటాను, నీవు 2025వ సంవత్సరంలో నీవు ప్రభు దగ్గరికి రాకపోవడం వల్ల ఎంత నష్టపోయావో నీకు అర్థమవుతుంది. ఇప్పుడైనా ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసంతో బ్రతుకుని జీవితాన్ని ఆయన నింపకపోతే అడుగు. సమస్త ఆనందముతోనూ సంతోషముతోనూ ఆయన మిమ్మును నింపునుగాక. రోమాపత్రిక మనం క్షమించాలి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం, ఇప్పుడు రోమాపత్రిక కదా చదివాం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21 చదవండి. 21 నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి ఏమి నింపుతాను? వారి నిధులను. రైట్. ప్రేమించేవారిని, ఇందాక విశ్వసించేవారిని, విశ్వసిస్తే నింపాడు, ప్రేమిస్తే నింపుతున్నాడు. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? ఎవరిని విశ్వసిస్తున్నావు? ఇక్కడ సంగతి చెప్పి నేను దాడిపోతాను. ఖాళీ సంచులతో వచ్చారు 10 మంది కదా. అది అలా ఎలర్ట్గా ఉంటే నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. ఖాళీ సంచులతో వచ్చారు, సంచులు నిండిపోయాయి, డబ్బులు కూడా దాంట్లోనే ఉండిపోయాయి. అప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గాడిదకి మేతాడదామని తీసాడు ఒకడు. గాడిదకి మేతాడదామని తీసేటప్పటికి ఎవరి డబ్బులు వాళ్ళు సంచులోనే ఉన్నాయి, సంచులకు నిండగా ధాన్యం ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చేసి అయ్యా బాబు మేము ధాన్యం కొంటాకు వచ్చామండి, మరి ధాన్యం కొనుక్కున్న తర్వాత డబ్బులు ఇచ్చేసామండి, మరి మా డబ్బులు మా సంచులు ఎవరేసారో తెలియదండి అంటే అక్కడ గొప్ప మాట రాయబడిందండి. ఆ మాట నాకు చాలా సంతోషకరమైన మాట. ఆదికాండము 42:25. ఆదికాండం 42వ అధ్యాయం 25వ వచనం. నింపుటకును ఎవరి రోకలు వారికి తిరిగి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చాను. ఏమన్నారా? ఏమంట? ఏమేమి ఇచ్చాడంట? చదువుదాం. ఏమంటున్నాడు అక్కడ? రోకలు ఇవ్వడానికి. ఇప్పుడు వాళ్ళు కేవలం దేనికి వచ్చారు? ధాన్యానికి వచ్చారు. ఏం పట్టుకొచ్చారు? డబ్బు పట్టుకొచ్చారు. ఇప్పుడు ధాన్యం ఇచ్చాడు, డబ్బు వెనక్కి ఇచ్చాడు, దాంతోపాటు ఇంకేమి ఇచ్చాడు? భోజనం. ఇప్పుడు 35 చదవండి. వారు తమ గోనెలు కుమ్మరించినప్పుడు ఎవరి రోకలు వారి గోనెలో ఉండెను కదండి. ఎవరి రోకలు వారి గోనెలో ఉన్నాయి. రోకలు మూటలు చూచి వారు భయపడారు. ఖాళీ మూటల్లోకి ఏమొచ్చినాయి?
రోకల మూటలు వచ్చాయి. ఖాళీ మూటల్లోకి ఏమొచ్చాయి? రోకల మూటలు. అంటే దేవుడు ఆహారం ఇచ్చాడు, అంత మాత్రమే కాదు, వారికి మూట కూడా ఇచ్చాడు. ఏ మూట? ధాన్యం మూట, డబ్బు మూట. అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చాడండి. అర్థమవుతుందా? దేవుడు ఏమిచ్చాడు? ఇప్పుడు ఇంతకీ నింపాడా నింపడా? అయితే 43:12 రెట్టింపు రోకలు మీరు తీసుకొని మీ గోనెల మూతిలో ఉంచి తిరిగి వచ్చిన రోకలు కూడా చేత పట్టుకుని మరలా ఇచ్చివేయడు, ఒకవేళ అది పొరపాటు అయి ఉండును అన్నాడు కదా. ఆ డబ్బులు ఒకవేళ పొరపాటుగా ఇచ్చేసారేమో మీకు, పట్టుకెళ్ళిపోండి అన్నాడు వాళ్ళ నాన్న. 19 వచనం. వారు యోసేపు గృహాన్ని వారికి ఇంటి వద్దకు వచ్చి అతనితో మాట్లాడి, అయ్యా ఒక మనవి, మేము మొదట ఆహారం కొనడానికే వచ్చాం. అయితే మేము దిగిన చోట మా గోనెలు విప్పినప్పుడు ఇదిగో మా రోకలు తూనికకు సరిగా ఎవరి రోకలు వారి గోనుమూతులు ఉండెను, అవి చేత పట్టుకుని వచ్చితిమి. ఆహారం కొనుటకు మరీ రోకలు తీసుకుని వచ్చాము, మా రోకలు మా గోనుల్లో ఎవరు వేసిరో మాకు. ఇప్పుడు 23వ వచనం చదవండి, అండర్లైన్ చేసుకోండి. అందుకతడు, మీకు క్షేమమగునుగాక, భయపడకుడి. మీ పితరుల దేవుడు మీ దేవుడు మీకు మీ గోనెలలో, మీ పితరుల దేవుడు మీ దేవుడు మీ పితరులలో మీ గోనెలలో ఏమిచ్చాను? ఇప్పుడు చెప్పండి. ధనం ఎవరేసారో తెలియదండి అంటే, ఎవరేశారు? దేవుడే వేశాడు రా అని చెప్తున్నాడు. దేవుడు ఏ రూపంలో ఉన్నాడు అక్కడ? యోసేపు రూపంలో ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? యోసేపు రూపంలో ఉండి వారిని నింపాడు. చెప్పాలి. ఖాళీ గోనెలతో వచ్చిన వాళ్ళని చెప్పండి, ధాన్యంతో నింపాడు, ధనముతో నింపాడు. ధాన్యంతో ధనముతో నింపాడు. ఖాళీ కడుపుతో వచ్చిన వాడిని తండ్రి అన్నంతో నింపాడు. నింపాడా లేదా? కాబట్టి మన ప్రభువు శూన్యమును నింపేవాడు. నింపాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళు యోసేపు దగ్గరికి వచ్చారు, వీడి తండ్రి దగ్గరికి వచ్చాడు, అంతే తేడా కదా. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? యోసేపు దగ్గరికి. వీడు ఎవరెక్కడికి వచ్చాడు? యోసేపు దగ్గర ఆహారం ఉంది, తండ్రి దగ్గర ఆహారం ఉంది. కాబట్టి నింపగలిగిన వాడు ప్రభు, మన ప్రభు. కాబట్టి నింపుడి అని చెప్పినవాడు ప్రభు కదా. 6 రాతి మనల్ని నీళ్లతో నింపుడి అని చెప్పినవాడు ప్రభు. కాబట్టి మనం ఏం చేయాలి? నింపగలిగిన ప్రభు దగ్గరికి వస్తే మన శూన్యాన్ని ఆయన ఏం చేస్తాడు? నింపుతాడు. రైట్. 1 చెప్పండి, నిరాకారంగా ఉన్నదానికి ఆకారం ఇచ్చాడు. 2 శూన్యంగా ఉన్నదానికి నింపాడు. 3వది ఏంటి? చీకటిని వెలుగుగా చేసాడు. మీరు చాలాసార్లు వినేశారు కాబట్టి నేను ఇది నేను చెప్పక్కర్లా. మనమందరం చీకట్లో ఉన్నాం కదా. మనమందరం ఎలా ఉన్నాం? చీకట్లో ఉన్నాం. మన ప్రభు అంట ఒక వచనం చదవండి సరిపోద్ది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. పేజీ నెంబర్ చెప్పనా? 757. 8వ వచనం చూడండి. ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశేష నక్షత్రమును సృష్టించినవాడు. కారు చీకటిని ఎలా మార్చేవాడు? కారు చీకటిని ఉదయముగా మార్చేవాడు. కారు చీకటి బతుకుమంది ఎలా మారుస్తాడు? ఎఫెసీ పత్రిక 5:8 అంటాడు, మీరు పూర్వము చీకటి అయి ఉంటుంది కదా. ఎఫెసీ 5:8. ఎఫెసీ పత్రిక 5:8 మీరు పూర్వము చీకటి అంటారు, ఇప్పుడైతే క్రీస్తు యేసునందు వెలుగై ఉన్నారు. మన చీకటిని ఏం చేశాడు ప్రభు? వెలుగుగా మార్చాడు. మన ప్రభువు వెలుగుగా మార్చాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనలో ఏమీ లేదంట. యోహాను మొదటి పత్రిక 1:5, ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు. కాబట్టి మన జీవితాలను ఏం చేసేవాడు? ఆయన వెలిగించేవాడు. పూర్వం మీరు చీకటే ఏంటిరి, ఇప్పుడు మనం ప్రభువునందు మనం ఏమై ఉన్నాం? వెలుగు. అందుకని పేతురు పత్రికలో ఏం చెప్పాడు? తెలిసిన మాటలు ఇవన్నీ. పేతురు మొదటి పత్రిక, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు. పేతురు మొదటి పత్రిక 2:9. పేతురు మొదటి పత్రిక 2:9.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఇప్పుడు మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, దేవుడు మనకి ఎక్కడికి పిలిచాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఇప్పుడు చెప్పాలి, కారు చీకటిని ఎలా మార్చేస్తాడు? ఉదయం అమ్మా 2025 నీకు ఒకవేళ చీకటి అయితే కనుక 2026లో ఆయన నీకు ఉదయం ఇవ్వబోతున్నాడు. నువ్వేం భయపడద్దు, ప్రభు మీద ఆధారపడు. నీ చీకటిని ఆయన వెలుగుగా మారుస్తాడు. భక్తుడు ఎజ్రా ఒక మాట చెప్పాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. భక్తుడైన ఎజ్రా గారు ఇక్కడ మన దగ్గర ఇక్కడ కూడా ఉన్నారు ఒక ఆయన. ఎజ్రా 7వ అధ్యాయం. క్షమించాలి, 9వ అధ్యాయం 8వ వచనం. 9:8. అయితే ఇప్పుడు 9:8 యెజ్రా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి. ఏమంటే మా దేవుడు ఏమిచ్చాడు అంటే మేమంతా ఇప్పటివరకు దాస్యంలో ఉన్నాం. దాస్యంలో ఉన్నామంటే చీకట్లో ఉన్నామని. మేము ఇప్పటివరకు దాస్యంలో ఉన్నాము. మా దేవుడు మా కన్నులకు ఏమిచ్చాడు? వెలిగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరల చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపించి ఉన్నాడు. మా ఎడల దేవుడు దయ చూపించి మా కన్నులకు ఏమిచ్చాడు? వెలిగిచ్చాడు. చీకట్లో ఉన్న మాకు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న మాకు, ఏమండి మమ్మను దాస్యం నుంచి మమ్మల్ని తెప్పరిల్ల చేశాడు. ఒక శేషం ఉండినట్లుగా తన పరిశుద్ధ స్థలంలో స్థిరపరిచినట్లుగా కొంత మట్టుకు దేవుడు మా ఎడల దయ చూపించాడు. మా కన్నులకు దేవుడు ఏమిచ్చాడు? వెలిగిచ్చాడు. 105వ కీర్తన. 105వ కీర్తన 39వ చరణం. వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై ఇశ్రాయేలుని ఏం చేశాడు? అగ్నిని కలుగు చేశాడు. ఎప్పుడు? రాత్రి. దేవుని ప్రజలు రాత్రిలో కూడా ఏం పొందారు? వెలుగు పొందారు. కాబట్టి నీవు నేను కూడా దేవుని ప్రజలమైతే ఇప్పుడు వినాలి, ఇశ్రాయేలీయులకి వెలుగు ఎప్పుడు దొరికింది? మోషే నాయకత్వంలో అరణ్యంలో నడుస్తున్నప్పుడు వారికి వెలుగు దొరికింది. అలాగే మనం కూడా పరిశుద్ధాత్మ నాయకత్వంలో వాక్య ప్రకారంగా నడుస్తున్నప్పుడు ప్రభు మనకి చీకట్లో కూడా ఏమిస్తాడు? వెలిగిస్తాడు. కాబట్టి దేవుని ఆత్మ చేసిన 3 కార్యాలు. ఒకటి, దేవుని ఆత్మ నిరాకారాన్ని ఆకారంగా మార్చింది. అంటే నిరాకారముకు ఆకారం ఇవ్వగలిగిన దేవుని ఆత్మ. 2, శూన్యమును నింపగలిగిన దేవుని ఆత్మ. చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుని ఆత్మ. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ దయగల ఆత్మ మన జీవితాలలో ఉన్నటువంటి ఆ నిరాకారాన్ని ఆకారంగా మార్చాలని, ఆ శూన్యాన్ని నింపాలని, ఆ చీకటిని వెలుగుగా చేయాలని ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మనకు వెలుగిస్తాడు, మనకు ఒక ఆకారం ఇస్తాడు, మనలందరినీ నింపుతాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. తల్లవంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇంతవరకు మాతో మాట్లాడినందుకే స్తుతిస్తున్నాం. నీ లేఖనాల ప్రకారం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా నిరాకార జీవితాలకు ఆకారం ఇవ్వగలరని, మా శూన్యమైన జీవితాలలో మమ్మల్ని నింపగలరని, మా చీకటి బ్రతుకుల్లో వెలుగివ్వగలరని మరొకసారి జ్ఞాపకం చేసినందుకే స్తోత్రాలు. ఈ 2026 సంవత్సరంలో నాయనా, నీ చేతిలో పడి మేము ఒక ఆకారానికి రావడానికి, నాయనా ఈ 2026 సంవత్సరంలో నీ ద్వారా మా కుటుంబాలు మేము నింపబడడానికి, నాయనా ఆశ్చర్యకరమైన వెలుగులో మేము నడుస్తూ ప్రభువా
ఆ వెలుగు ద్వారా మేము ముందుకు నడిపింపబడడానికి, నిత్యత్వంలో చేరడానికి నీ సహాయం చేయమని, ప్రతి వారి కన్నులకు వెలిగమ్మని, ప్రతి కుటుంబాన్ని నింపమని, ప్రతి కుటుంబానికి ఆకారం అనుగ్రహించమని, కృపనిమ్మని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.